ఈరోజు మనం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము. ఈ జ్యోతిర్లింగము మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో 5వది. ఈ క్షేత్రం ముఖ్యంగా ఇక్కడ వెలిసిన శివుడు వైద్యునిగా భక్తుల వ్యాధులను నయం చేశాడని ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని 1700 సంవత్సరంలో రాణి అహల్యాబాయి హోల్కర్ పునరుద్ధరించారు. ఇక్కడ స్థల పురాణ చూసినట్లయితే రావణుడు శివుడిని లంకకు తీసుకెళ్తుండగా శివుడు పెట్టిన షరతు కారణంగా లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడని, అదే వైద్యనాథ జ్యోతిర్లింగంగా మారిందని ప్రతీది. సముద్ర మథన సమయంలో వెలువడిన అమృత కలశాన్ని శివుడు ఇక్కడ భద్రపరచడని, అందుకే దీనికి వైద్యనాథ్ అంటే వైద్యుని ప్రదేశం అని పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇతర జ్యోతిర్లింగాల మాదిరిగా కాకుండా ఇక్కడ భక్తులు నేరుగా జ్యోతిర్లింగాన్ని తాకి పూజించవచ్చు, హారతి కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ మనమందరము ఒక విషయాన్ని గుర్తించాలి. కొంతమంది 12 జ్యోతిర్లింగాలలో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న దేవగిర్ విలేజ్లో ఉన్న వైద్యనాథ్ జ్యోతిర్లింగమే 12 జ్యోతిర్లింగాలలో ఒకటని, కొంతమంది పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగమే 12 జ్యోతిర్లింగాలు ఒకటని అంటారు. కానీ మనము 2 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాము. నేను ఫ్యూచర్లో జార్ఖండ్లో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. గూగుల్ సెర్చ్లో కూడా మీకు 2 వస్తున్నాయి. కొన్ని సెర్చ్లో పర్లి వస్తుంటే కొన్ని సెర్చ్లో జార్ఖండ్ అని వస్తుంది. అది అబ్జర్వ్ చేయండి. మనకు టెంపుల్ ఎంట్రీ అనేది మల్టిపుల్ ప్లేసెస్లో ఉంది. ఇప్పుడు మీకు చూపించేది కరెక్ట్గా పార్కింగ్ ఆపోజిట్లో ఉన్న వే. పార్కింగ్ ఇక్కడ చాలా విశాలమైన పార్కింగ్ ఉంది. ఇక్కడ మనకు 10 రూపీస్ ఛార్జ్ చేశారు. పార్కింగ్ వైట్ ఆపోజిట్లోనే వే ఉంది. ఇలా స్ట్రేట్గా లోపలికి వెళ్ళాలి. ఈ పర్లి విలేజ్ హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 7 గంటలు పడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఔండా నాగన జ్యోతిర్లింగము మరియు రేణుకామాత శక్తిపీఠం టెంపుల్స్ కూడా విజిట్ చేయండి. సుమారు 100 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. ఆ వీడియోస్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇప్పుడు మనం చూసే ఎంట్రన్స్ పార్కింగ్ నుంచి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే మీకు ఇదొక ఎంట్రన్స్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ మెట్లు ఉంటాయి, మెట్ల గుండా టెంపుల్లోకి వెళ్ళాలి. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది. టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. నేను కొన్ని వీడియోస్ డే టైంలో, కొన్ని వీడియోస్ నైట్ టైంలో షూట్ చేశాను. అందుకని ఈ వీడియోలో 2 మిక్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది మెయిన్ ఎంట్రన్స్. మీరు మెయిన్ రోడ్డుకి లెఫ్ట్లోనే ఉంటుంది. ఇలా స్ట్రేట్గా మెట్లు ఎక్కి టెంపుల్లోకి వెళ్ళాలి. ఈ టెంపుల్కి లెఫ్ట్ రైట్ వచ్చేసి మీకు భక్త నివాస్ రూమ్స్, టెంపుల్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. నాన్ ఏసీ వచ్చేసి 600 రూపాయలు, ఏసీ వచ్చేసి 1200 రూపాయలు ఉంది. కానీ అంత సౌకర్యంగా లేవు. ఇక్కడ మనకు టెంపుల్ లాకర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది బ్యాంక్ ఏటీఎం. ఆ బ్యాంక్ ఏటీఎం వెనకాలనే మీకు లాకర్ ఫెసిలిటీ ఉంది. ఇది మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది, గ్రహించగలరు. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది.
ఉపయోగించుకోండి. ఇది ఫ్రీ సర్వీస్. మొబైల్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద టెంపుల్. మనము టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనానికి ఇది క్యూ లైను. ఈ విధంగా రావాలి. ఇక్కడ మనకు కనబడే స్టాచ్యూయే రాణి అహల్యాబాయి హోల్కర్. ఈవిడే ఈ టెంపుల్ని పునరుద్ధరించారు. ఇప్పుడు మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాము. మనకు కనబడే ఈ శివలింగమే పల్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగము. ఇక్కడ నేను చాలా రిక్వెస్ట్ చేస్తే వీడియోకి అలో చేశారు. మీరు కూడా దర్శించుకోండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చినప్పుడు వ్యూ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ శివలింగాలు కూడా ఉంటాయి, దర్శించుకోండి. మనకు ఎక్కడైనా శివలింగం ముందు ఒకటే నంది ఉంటాడు, కానీ ఇక్కడ 3 నంది విగ్రహాలు ఉన్నాయి. చూడండి. ఏ శివలింగం మీదైనా ఇలాంటి మార్క్స్ ఉంటే ఆ శివలింగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీన్ని బ్రహ్మసూత్ర శివలింగం అని కూడా అంటారు. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 9:30 హారతి ఉంటుంది. మేము హారతికి అటెండ్ అయ్యాము.
దేవస్థానం వారు భక్తులకు ఉచిత భోజన వసతి మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఏర్పాటు చేస్తున్నారు. మేము టెంపుల్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా లోకల్ పీపుల్ అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేశారు. మమ్మల్ని కూడా భోజనం చేయమన్నారు, చేశాము. ఫుడ్ చాలా బాగుంది. వాళ్ళ రిసీవ్మెంట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడు నేను మా హోటల్ చూపిస్తున్నాను. ఇది మా హోటల్ పై నుంచి వ్యూ. డైరెక్ట్గా టెంపుల్ కనబడుతుంది. ఇది చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్కి. టెంపుల్ ముందు నుంచి రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మీకు పెట్రోల్ పంప్ వస్తుంది. ఆ పెట్రోల్ పంప్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మీకు ఈ హోటల్ కనబడుతుంది. హోటల్ పేరు స్వరాజ్ భక్త నివాస్. ఇక్కడ అన్ని హోటల్స్ అన్నీ ఫస్ట్ పేరు ఉంటుంది, తర్వాత భక్త నివాస్ అని ఉంటుంది. ఇది కొత్తగా కట్టారు, చాలా బాగుంది. ఏసీ రూమ్ తీసుకున్నాము, మాకు 1200 పడింది. ఇప్పుడు నేను చూపిస్తున్నది టెంపుల్కి లెఫ్ట్ సైడు, రైట్ సైడు భక్త నివాస్. ఇక్కడ మీకు రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి, కానీ అంత కంఫర్ట్గా ఉండవు. ఇప్పుడు నేను చూపించేది దేవాలయానికి సంబంధించిన అన్నదాన సత్రాలు. ఇవి టెంపుల్కి లెఫ్ట్ సైడ్ వస్తాయి. టెంపుల్ నుంచి పార్కింగ్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇంతటితో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔండా నాగనాథ్ జ్యోతిర్లింగానికి బయలుదేరుతున్నాము. ఇది సుమారు 2 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఆ విషయాలను కూడా నేను నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్లో అప్లోడ్ చేస్తాను, దయచేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ జాయిన్ విత్ శ్రీకర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.